హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీగా టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనే చూపిస్తాను. చూసేయండి, చాలా రుచిగా ఉంటుంది. 2 గ్లాసుల బియ్యము శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. నానబెట్టి పక్కన పెట్టేసి బాగా పండిన టమాటాలు 4 సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు పచ్చి బఠానీ, అలాగే డబుల్ బీన్స్ కూడా శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇలా ఆయిల్లో వేయించుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుండి టమాటా బాత్ అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో మనం ఒలిచి పెట్టుకున్న పచ్చి బఠానీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇది 1 నిమిషం అలా కలిపిన తర్వాత డబుల్ బీన్స్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1½ టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మొత్తం ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 గ్లాసులకి 3½ గ్లాసు నీళ్లు వేసేసి నీళ్లు మరిగించుకోవాలండి. ఎసరైతే చక్కగా మరిగిలో నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కమ్మటి టమాటా బాత్ అయితే రెడీ అయిపోతుందండి. కుక్కర్ మూత పెట్టేసాను, విజిల్ వచ్చింది, ప్రెషర్ కూడా పోయింది. మూత తీసి చూపిస్తాను, చూడండి ఎంత చక్కగా టమాటా బాత్ అయితే రెడీ అయిందో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.